గ్రేట్‌ఫుల్ అయిన ప్రతి ఒక్క లీడర్‌కి నా ధన్యవాదాలు. అలాగే ఫస్ట్ మన ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో ఉన్నందుకు చాలా హ్యాపీ. అలాగే మన కొండేపి టీమ్‌లో గూడా ప్రతి ఒక్కరు అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు ఎలాగ ఉంటారు బయట, అంతకన్నా ఎక్కువగా ఒకటే ఫ్యామిలీగా ఉన్నారు. అందుకని చాలా హ్యాపీ. నేను జర్నీ చేయడానికి ఫస్ట్ కారణం అది. సార్ నా పేరు శ్రీదేవి రవికుమారు. అది కందుకూరు సార్. నా చిన్న లైఫ్ స్టోరీ చెప్తాను. నేను వెస్టేజ్‌కి రాకముందు ఎలా ఉన్నాను, ఎలా అనేది. మా అమ్మ వాళ్ళది ఇప్పగుంట. ఇప్పుడు రమేష్ సార్ ఉన్నారు కదా! ఆ సార్‌ది మాది ఒకే ఊరు. అక్కడ నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్. మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. మేము ముగ్గురు పిల్లలము. ముగ్గురు పిల్లలమైతే మా నాన్నగారు ఒక్కరే మా నానమ్మ గారికి. ఆమె చాలా బాగా పనిచేసేవాళ్ళు వాళ్ళు. మాకైతే ఇంక మా పిల్లలు ఇబ్బంది పడకూడదు అని అలా చూసుకునేవాళ్ళనమాట. మా నాన్నమ్మకి ఆడపిల్లలు లేరు గాబట్టి, ఫస్టు పుట్టిన పాపను గాబట్టి, నన్ను బాగా గారాబంగా జాకేవాళ్ళు. అట్లాగే ఇంక ఏ పనులు చేత గావండి. ఇంట్లో పని గాని, ఎళ్తున్న టైంలోనే 10థ్ అయిపోగానే మ్యారేజ్ జేశారు. 2002లో 10థ్ అయిపోయింది. ఆ సమయంలోనే మ్యారేజ్ జేశారు. పల్లెటూరులో ఇస్తే మా అమ్మాయి పని జేయాల్సొచ్చిద్దని ఒక టౌన్‌లో ఇచ్చారు సార్ నన్ను. అట్లా చూడండి, గమనించండి. ప్రతి ఒక్కరూ మనం అనుకున్నది ఏదీ జరగదు. సరే, అట్లా ఇచ్చి జర్నీ బాగా జరుగుతుంది సార్. మేము ముగ్గురమే. తమ్ముడు, చెల్లి, నేను. మా నాన్నగారు మంచి విలువలతో పెంచారు సార్. ఇప్పటికి మేము ఒకరంటే ఒకరికి ప్రాణం. ఎవ్వరమేది చెప్పినా ఒకరి మాట ఒకరు మీరేది లేదు. ఎవ్వరమైనా అలాగే కలిసుంటాం ఇప్పటికి. అట్లా ఉన్న సమయంలో నాకు పెళ్ళైన తర్వాత ఒక 3 ఇయర్స్ పిల్లలు లేరు. ఆ తర్వాత మా బాబు. సార్ చెప్పాలంటే మా సార్ చాలా నేను తనని చాలా మిస్ అయిపోయాను సారు. చాలా బాగా చూసుకునేవాళ్ళనమాట. ఆ తర్వాత ఇక్కడ ఇల్లు, పిల్లలు, ప్రపంచం తప్పితే ఇంకేమీ తెలీదనమాట. బయట ప్రపంచమే, బయటికెళ్ళి ఎలా ఉండాలి అనేది తెలీదు. మా సారు అగ్రికల్చర్ వ్యవసాయము అవన్నీ చేసేవాళ్ళు. ట్రాక్టర్లు, జేసీబీలు, రాజకీయంగా అన్నీ చేసేవాళ్ళనమాట. ఇగ అంతవరకి బాగా జరుగుతున్నింది లైఫు. మా సార్‌కొక్కసారి అతను చిన్న వయసైనా కానీ ప్రతి ఒక్కటి విలువగా, పలానా వ్యక్తి అంటే మంచి పేరు, మంచి అనిపించుకోవాలి, బతకాలి అని ఉండేవాడు. మంచి భావాలు గల వ్యక్తి. అట్లా ఉన్న సమయంలో మా చిన్న పిల్లలు, ఆ పిల్లలకి వండుకోవడం, పెట్టుకోవడం ఆ వర్కే తెలుసనమాట. ఆ పిల్లల్ని స్కూలుకి పంపించుకోను. ఆ పిల్లల్ని స్కూలుకి వదిలిపెట్టుకోవడానికి ఇబ్బందవుద్దని జెప్పి, అప్పుడు 2009లో స్కూటీ కొనిచ్చాడు సార్ నాకు ఈరోజు. నాకదే ఈరోజు ఉపయోగపడుతుంది. స్కూటీ కొనిచ్చి నేర్పిచ్చి, ఇంకా తరువాతలే చిన్న పిల్లలు పెద్దవుతున్నారు. తర్వాత స్కూలుకి పంపించుకొని, ఆ తర్వాత సార్ ఇంకా వర్క్ ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఒక డైరీ ఫార్మ్ పెట్టుకున్నాను సార్. డైరీ ఫార్మ్ ఉన్నింది. ఆ డైరీ ఫార్మ్ ఉంటే, ఆ డైరీ ఫార్మ్‌లోకెళ్తే ఎక్కడ పడతానో, జారి పడతానని ఒక 2 సార్లు కూడా జరిగింది అలాగా. లోపలికి గూడా ఎళ్ళకుండా పాలు తీసుకొచ్చుకొని ఇంట్లోనే మా వరకే చేసుకునేది. ఆ తర్వాత అట్లా ఉన్న సమయంలో చూడండి అంతా బాగుంది. లైఫ్ ఇబ్బంది లేదు అనుకున్న సమయంలో మా సార్‌కి ఒక్కసారిగా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. కడుపులో నొప్పొచ్చిందని హాస్పిటల్‌కెళ్తే అక్కడ హాస్పిటల్‌కెళ్ళిన 2018 హాస్పిటల్‌కి సెప్టెంబర్ 22 ఎళ్ళాము. అక్కడ హాస్పిటల్‌కెళ్తే సడెన్‌గా వెంటిలేటర్ ఎయ్యాలన్నారు. ఇదేంది ఇలా జెప్తున్నారు? ఇదెక్కడో ఇన్నా నేను లాస్ట్ టైమ్ కదా ఏసేది ఇది. నేను సంతకం పెట్టకుండా, "సార్ వద్దు సార్, మేము ఇంకొక హాస్పిటల్‌కి తీసుకెళ్తామని" ఇంకొక హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అక్కడి నుంచి విజయవాడలో వారం రోజులు హాస్పిటల్‌లో ఉన్నాను సార్. అక్కడ గూడా సేమ్ సిట్యుయేషన్ అలాగే చెప్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి చెన్నై హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. అక్కడ గూడా ఒక వారం రోజులుండి, అక్కడ చూపిచ్చి, అక్కడ లాభం లేదంటున్నారు. సరే ఇంకో చోటకి మంచిగా ఈ ఆశ ఏదో ఒక ఆశ. తనను దక్కించుకోవాలి మనం అననే ఆశ. అక్కడి నుంచి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను సార్. అక్కడ గూడా ఒక వారం రోజులు. సార్ అసలు సిట్యుయేషన్ ఏం అర్థం గావట్లా. తనకి ప్రాబ్లమ్ అంటున్నారు. ఏం జేయాలో ఇంకా తెలియట్లా. అలాంటి సమయంలో అలాగే అప్పటికి మా దగ్గర ఉన్న మనీ అయితే అయిపోయినాయి సార్. 18,00,000 అయినియి. ఒక్క ఛాన్స్ చూద్దాము ఏమన్నాననే సిట్యుయేషన్‌లో చూపిచ్చి ఇంకంతటితోటి ఇంక లాభం లేదమ్మా తీసుకెళ్ళిపోండి అనన్నారు. అలా తీసుకొచ్చి ఇంకా మా సారు ఇదైపోయారు.
ఆ తరువాత ఇంకా ఏం జేయాలో తెలియట్లేదు. ఇంట్లో చూస్తే పెద్దవాళ్ళు లేరు. అత్తయ్య, మామయ్య ఎవ్వరూ లేరు. అలాగే బావగారు వాళ్ళు గూడా లేరనమాట. సిట్యుయేషన్ నాకు ఆడపడుచులు ఎంత దూరం జేస్తారు సార్ పాపం. వాళ్ళు ఆడవాళ్ళు. మనకొచ్చి హెల్ప్ ఏం జేయగలరు? అలా ఉన్న సిట్యుయేషన్‌లో ఇంకా అమ్మ వాళ్ళే సపోర్ట్ అనమాట ఇంకా ఉన్నంతలో. ఆ డైరీ ఫార్ము ఇంకప్పుడు చూడండి నేనేం జేయగలను? ఒక్కదాన్ని డైరీ ఫార్ము, ట్రాక్టర్లు, జేసీబీలు ఈ వర్క్ ఏమన్నా నేను చేయగలనా? సార్ చేసే పని ఏ ఒక్క పనైనా నేను చేయగలనా? ఆ ఫీల్డే మనకు కొత్త. మనమేమి చేయలేము. ఆ మోటార్ ఫీల్డ్ అవి మనకు తెలీదు. ఇంకప్పుడు అవి అన్నీ తీసి అమ్మేసేసి, ఆ తరువాత ఒక డైరీ ఫార్మ్ ఉంది గదా! ఆ డైరీ ఫార్మ్‌ని గూడా ఒక్క సంవత్సరం బీహార్ వర్కర్లు 40, 50 గేదెలుండేవి. ఆ డైరీ ఫార్మ్ అలాగే రన్ జేస్తుంటే నష్టాలొస్తున్నాయి. అది ఆ ఫీల్డ్ మనకు కొత్త అదనేది తెలియట్లేదు. అన్నీ నష్టమే చేతికేం అంతగా మిగలట్ల. ఎందుకు ఇది చేయడం వేస్ట్ గదా! అనని జెప్పి, ఇంకా తర్వాత డైరీ మొత్తం తీసేసి ఒక్క 10 గేదెలు ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన. ఊరకుండకూడదు. ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. వాళ్ళని చదివించుకోవాలి. ఎలా అనని ఆలోచించి చేస్తున్నా. కూర్చుంటే ఏముంది ఊరక టైం వేస్ట్ గదా! కూర్చొని ఏదో ఒకటి సాధిద్దాం, చెయ్యాలి అనే తపన. అట్లా డైరీ ఫార్మ్ జేస్తున్నప్పుడు 10 గేదెలు ఒక్కదాన్నే సార్ గమనించండి. ఏ పనైనా గాని చెయ్యగలను అంటే చేయగలం. లేదు అనుకుంటే చేయలేము. అంతకుముందు ఆ డైరీ ఫార్మ్‌లోకెళ్తే ఎక్కడ జారి పడతానో అననే వ్యక్తిని ఒక్కసారి సిట్యుయేషన్ మన పరిస్థితి. అప్పుడు మొత్తం ఇంకా 10 గేదెలు అసలు నాకు ఎంటేనే భయం. అంత దూరంగా ఉండేదాన్ని. అట్లాంటి దాన్ని ఒక్కదాన్నే డైరీ ఫార్మ్‌లో 10 గేదెలు వర్క్ చేసేదాన్ని. ఉదయం లేచి ఒంటి గంటకెళ్ళి చేసేదాన్ని. అంటే మ నిద్రపోతే మళ్ళీ లేయలేనని ఏ టయానికి మెలకువొస్తే ఆ టయానెళ్ళిపోయి 5:30 కల్లా హాస్టల్‌కి పాలివ్వాలనమాట. ఆ టయానికల్లా చేసేసేదాన్ని. చేసి మేతకెళ్ళడం, రావడం ఇలా జరుగుతుండింది. అమ్మ వాళ్ళు డైలీ వచ్చి మేతకి వర్క్ చేసుకొని ఎళ్ళిపోయేవాళ్ళం. ఆ తర్వాత ప్రతిరోజు వచ్చేవాళ్ళు సార్. ఇంకా నాకు సపోర్ట్‌గా వచ్చి చేసి మళ్ళీ ఇప్పగుంటకెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ ఊరికెళ్ళిపోయేవాళ్ళు. అట్లా చేస్తున్నప్పుడు ఒకరోజు డిసెంబర్‌లో ఒక 9దో తేదీ ఒక ఫంక్షన్‌కెళ్ళాలని గబగబా త్వరగా మేత 10, 12 మోపులు మేత కోసి మా నాన్నగారు, నేనే. ఇద్దరం కోసి బయటకొచ్చాం. బయటకొచ్చిన తర్వాత ఒక పురుగు కుట్టింది సార్ ఇక్కడ. మోకాళ్ళకి ఎనక పక్క ఒక చిన్న చీమ లాంటిది వర్షం పడుంటే నల్ల చీమ అనుకున్నా. అదేందోలే అనుకున్నా. ఆ తర్వాత ఆ పురుగు ఇంటికొచ్చిన తర్వాత ఫంక్షన్ ఎటు పోయిందో ఏమో తెలీదు. జ్వరం ఒకటే జ్వరం 3 డేస్ అన్నమాట. హాస్పిటల్‌కెళ్ళి అక్కడే ఉంటే ఇబ్బంది. డైరీ ఫార్మ్ ఈ పాలు గేదెలు ఎవరు ఏం చేస్తారని కందుకూరులోనే హాస్పిటల్‌కెళ్ళి మా వారికి తెలిసిన డాక్టర్ వాళ్ళ అయితే ఆడకెళ్ళి చూపించుకొనొచ్చి మళ్ళీ పాలయి తీసుకొని మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళి పనుకున్నా. ఇంకా అసలు మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇంకా ఊపిరాడట్ల. ఇంకా డాక్టర్‌ని నవీన్ సార్ నన్ను బతికిచ్చండి. మా పిల్లలకి నేను గూడా లేకపోతే ఇబ్బందయిద్ది. నన్ను బయటికి చూపిచ్చండనని అడిగి, అప్పుడు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు సార్. అక్కడ 24 గంటలు గడిస్తే గాని చెప్పలేమని ఐసీలో బెట్టారు. అసలు అప్పుడనిపిచ్చింది ఇంక నేను గూడా ఉండను. ఎళ్ళిపోతున్నాను. మా వారి దగ్గరికెళ్ళిపోతున్నాను అనుకున్నాను సార్. అప్పుడే ఆ సార్ చెప్పాడనమాట. ఎమ్మడే కాదమ్మా నీకొక వైరస్ స్క్రబ్ అనే వైరస్ పుట్టింది. దానివల్ల నీకిబ్బంది లేదు. మందులు వాడతామని అన్నారు. కానీ నా సిట్యుయేషన్ ఏందంటే, మా వారిని నెల రోజులు హాస్పిటల్‌లో పెట్టుకొని చూసాను గదా! ప్రతి ఒక్క రోజు ఆ బెడ్ మీద ఇటు అందరూ ఎక్స్‌పైర్ అయిపోవడం. అలాగే నన్ను గూడా ఐసీలో పెట్టి అటువైపు, ఇటువైపు చూస్తూ నాకు భయమేసిందనమాట. నా పరిస్థితేంది? మా పిల్లల పరిస్థితేంది? అని ఆలోచిచ్చి బాగా ఇంక తర్వాత ఎట్టో మా పిల్లల అదృష్టం అనుకోవచ్చు. నేను బతికి బయటపడ్డాను సార్. ఆ తర్వాత వచ్చిన తర్వాత సరే మళ్ళీ డైరీ ఫార్మ్ అలాగే కంటిన్యూ చేస్తున్నప్పుడు నాకు మళ్ళా ప్రతి సంవత్సరం మళ్ళీ సంవత్సరం తర్వాత డిసెంబర్ వచ్చేసరికి డెంగ్యూ జ్వరం వస్తుంది సార్. అలాగే 4 ఇయర్స్ ప్రతి సంవత్సరం డిసెంబర్ వచ్చేసరికి డెంగ్యూ జ్వరం. అలా ఇబ్బంది పడుతున్నా. ఇంకప్పుడు మా పిల్లలు ఒప్పుకోలే. "అమ్మ మనకు డైరీ ఫార్మ్ వద్దు, ఏమొద్దు. ఆడ మిగిలిచ్చేదేం లేదు. మనకెందుకు? అవొచ్చినయి హాస్పిటల్‌కి సరిపోతున్నాయి. నువ్వు చెయ్యకపోతే మందులే" అనని ఇంక ఒప్పుకోల. ఇంకప్పుడు అవన్నీ డైరీ ఫార్మ్ అన్నీ అమ్మేసి, ఒకరోజు మా ఆడపడుచు నేను స్మార్ట్ బజార్‌కెళ్తే థమ్స్ అప్‌లవి తీసుకొచ్చుకోవడానికని మా ఆడపడుచోళ్ళ బండి మీద తీసుకెళ్ళింది. అక్కడ మా అప్లైనర్ రవి సార్, కాకుమాన్ రవి సారు మా బంధువులే.
కానీ నాకు తెలీదు. ఆయన ఆయన నాకు పెద్దగా తెలీదు. కానీ ఆ రోజు ఒకసారి మా సారు, ఆ సారు ఇద్దరు కలిసి ఒక వ్యక్తికి డబ్బులివ్వడం జరిగింది. 18,00,000 ఇస్తే ఎగ్గొట్టారు. ఆ మొహమాటంతో ఎప్పుడన్నా నన్ను పలకరిస్తుండేవాడు. "అమ్మా నీకేమన్నా ఇచ్చారా?" అని. "లేదు మావయ్య నాకివ్వలేదని" జెప్పేది. అప్పుడు "అమ్మ ఏం జేత్తన్నావు? ఉన్నయి చాలవా? బరిగొడ్లు ఎక్కడ జేస్తావు? తీసేయగూడదంటే" "ఏ బర్రెలు లేవు, ఏం లేవు. ఇట్లా నాకు హెల్త్ బాలేదు" అనని చెప్పేసరికి, "అమ్మ ఒక హెల్త్‌దుంది. నువ్వు రా. చూడు నచ్చితే వాడుకో లేపోతే లేదన్నారు." సరే ఇదేదో నేనింత ఇబ్బంది పడుతున్నాను గదా! అదేదో వాడుకుందామని జెప్పి ఒకరోజు నాకు చెప్పిన మరుసటి రోజే ఒంగోలులో మీటింగ్ ఉన్నింది. చెన్నకేశవ స్వామి గుడి దగ్గర మీటింగ్ జరుగుతున్నింది. ఆ మీటింగ్ జరిగేటప్పుడు నాకు చెప్పారనమాట. సరే నాకు తెలీదదెక్కడో నేను వస్తాను మావయ్య అని సార్ బండి మీదొస్తే, నాకు వచ్చినంత సేపు మా బావమరిదికి డబ్బులొస్తున్నాయి అని చెప్తున్నాడు గానీ నాకేం అర్థం గాల. డబ్బులేందా అనేది తెలీలా. కానీ అక్కడికొచ్చి మీటింగ్‌లో లాస్ట్ కూర్చున్నా నేనొచ్చేసరికే హాల్ ఫుల్ అయ్యింది. లాస్ట్ చివర కూర్చుంటే అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లమ్ జెప్తున్నారు. ఒకరు షుగర్ తగ్గిందంటే, ఒకరు గ్యాస్ ట్రబులు, కొలెస్ట్రాలు, ఇట్లా హార్ట్‌కి సంబంధించింది. అలా అందరూ తలా ఒక్కోటి జెప్తున్నారు. సరే ఇక్కడ ఎక్కడ మోసపోవడం ఏమి లేదు గదా! ఇదేదో బాగుంది. హెల్త్ అంటున్నారు గదా! నేను ఇప్పటిదాకా ఇబ్బంది పడుతున్నాను. సరే వాడుకుందామని నెక్స్ట్ డేనే ఐడీ ఏపిచ్చుకొని ప్రసాద్ సారు, రవి సారు స్టోర్ దగ్గరికెళ్తే అక్కడ తీసిచ్చారు నాకు. అక్కడ సీఎన్‌సీ ఆఫర్ జెప్పేసరికి అవి వాడుకుందాంలే. సరే ఎక్కడైనా కొనేదే గదా! బావుందని అయి వాడుకోవటంలో నాకు 20 సంవత్సరాల నుంచున్న గ్యాస్ ట్రబులు ఒక్క 40 రోజులకే తగ్గిపోయింది. నేనప్పటి వరకి ఆ గ్యాస్ ట్రబుల్ అంతకుముందు వాడిన మందులకి మా బాబు పుట్టినప్పటి నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది. అస ఆపరేషన్ టైమ్‌లో వచ్చి. జెల్సిలీను ఇవన్నీ యేసుకునేదాన్ని. ఇది మర్చిపోయాను. అసలు లేదు. నాకు గ్యాస్ అనేది తగ్గిపోయింది. ఇదేదో బావుంది అని అనుకోని మళ్ళీ నేనెవరికి చెప్దాంలే ఇదంతా అని నాకెందుకు నా వరకే వాడుకుందాం అనుకున్నాను. అనుకోని 4 నెలలు, 5 నెలలు టైం వేస్ట్ జేసుకున్నాను. ఎవరు చేసుకోవద్దు. అలాగా. ఇంకా ఆ 4, ఐదో నెలలో ఫ్రీ వచ్చిన తర్వాత నేను వాడుకున్న తర్వాత ప్రసాద్ సార్ మా ఇంట్లో రెంట్‌కొచ్చారనమాట. అప్పుడు ఏందా వీళ్ళు చదువుకున్నారు, సాఫ్ట్‌వేర్ అంటున్నారు. వీళ్ళెందుకు జేస్తున్నారు? నేనంటే హెల్త్ కోసం ఎళ్ళాను. నచ్చింది మీటింగ్స్‌కెళ్తున్నా. సారోళ్ళు ఎందుకు జేస్తున్నారు? సాఫ్ట్‌వేర్ జాబ్ జేస్తా వీళ్ళు అని వాళ్ళనడిగాను. సార్ ఇట్లా అంటే సారోళ్ళు జెప్పారు ఇట్లా. ఇది మేడం చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్. ఇది చిన్నది గాదు. సరే ఇది మంచి గదక్క. నువ్వు ప్రతిరోజు గుడికెళ్తున్నావు ఎలాగో మంచి జరగాలని. అలాగే ఇక్కడ ఒక మంచిది ప్లాట్‌ఫార్మ్ అననేసరికి సరే అప్పుడు నమ్మకమొచ్చింది నాకు. సరే ఐదో నెలలో సరే నాలాగే నాకు అప్పుడు మనీ అని గూడా తెలీదు. నాలాగే ఇబ్బంది పడుతున్నోళ్ళు చాలా మందున్నారు గదా! ఎవరికైనా హెల్ప్ అయ్యిద్ది అని. ఆ ప్రసన్న మేడం పక్కింట్లో రెంట్‌కుండేది. థైరాయిడ్ ఆ ప్రాబ్లము అట్లా ఇబ్బందులు పడుతుండేదనమాట. సరే ఒక మాట చెప్దాం తప్పేముంది మనకు తగ్గింది గదా! అనని ప్రసాద్ సార్ చేత 1, 2 మీటింగ్‌లే సార్. సార్‌నడిగి తీసుకెళ్ళి చెప్పించా. ఆ మేడం వచ్చారు. తరువాత ఇది మంచని ఒకరోజు గుడికెళ్ళడం వల్ల ధర్మజ మేడము గుళ్ళో పరిచయం అయ్యి, అక్కడ చెప్పా. ఆ మేడంని గూడా చూడండి. నేను ఎలాగైతే అనిపిచ్చిందో మంచి అని, నేను 10 మందికి చెప్పడం వల్ల అది వాళ్ళకి ఉపయోగపడుతుంది అనని, ఆ మేడంని గూడా ఒక కోటప్పకొండ బూట్ క్యాంప్ జరుగుతుంది మేడం. ఇట్లా గుడికి మేము సేవకెళ్తున్నాం గదా! ఎలాగో ఇక్కడ గుడికెళ్దాము రండి అని పిలిస్తే, ఆ మేడం వచ్చి ఆమె గూడా 18 సంవత్సరాలు ఆ మేడంకి డేట్ ప్రాబ్లమ్. సార్ ఎక్కడైనా ఎన్ని మందులు వాడినా గూడా తగ్గల. అలాంటివి మన సప్లిమెంట్స్ వాడుకునేసరికి ఆ మేడంకి రిజల్ట్ వచ్చింది. ఒక్కొక్క ఆడవాళ్ళం ఇంట్లో నుంచి బయటికి పోని వాళ్ళం. ఇల్లు, పిల్లలు ఇది తప్పితే తెలియని ప్రపంచం అనమాట. అలాంటి వాళ్ళం గూడా ఇక్కడ మంచి ఉంది అనని అందరూ ఆ మేడం గూడా జర్నీ జేస్తన్నారు. తర్వాత మా ఫ్రెండ్‌కి వాళ్ళ హస్బెండ్‌కి షుగర్ ఉండింది. ఆ షుగర్ ప్రాబ్లమ్ గూడా ఇచ్చామనమాట. ఆళ్ళు గూడా తగ్గి జర్నీ జేస్తున్నారు. నాకు స్టార్టింగే లీడర్స్ అనమాట. నాకు ప్రసన్న మేడం వచ్చి ఆమె బిజినెస్ మొదలుపెట్టింది. అప్పుడు నేనొక బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. నాకప్పటి వరకి అంతగా తెలీదనమాట. ఈ సైడ్ పాయింట్లు చేయాలి ఇది గూడా తెలీదు. ఆ నెలలోనే డబుల్ పీవీ ఆఫర్ పెట్టారు సార్. ఇట్లా అప్పుడు సుమా మేడం జెప్పారు నాకు. అక్క ఈ సైడ్ లైన్‌లో 1800 చేసుకుంటే చెక్కొచ్చిద్ది నీకు కూడా. ఆ బ్రాంజ్‌లో 4500 చెక్కొచ్చింది సార్. ఆ తర్వాత చెయ్యాలన్నారు. సరే ఇదేందో వాళ్ళేదో చేయడం ఏంది, నా పని నేను జెయ్యాలి గదా! అనని ఇంక నేనప్పటి నుంచి
ప్రసాద్ సారు, ప్రసన్న మేడం తీసుకెళ్ళి హోమ్ మీటింగ్‌లకి వెళ్తున్నారు. ఇంక మేమే చిన్నగా రవి సారు, నేను మా ఇద్దరికి మొహమాటం చాలా ఎక్కువ. ఇద్దరం టౌన్ మొత్తం మేము తెలియనోళ్ళు ఉండదనమాట. అందరికి ప్రతి ఒక్కరికి. ఇంకా మాకు తెలిసినోళ్ళకెళ్ళి చెప్పాలంటే మాకు మొహమాటంగా ఉంటుంది. ఇంకా అలా అలా మేము బయటికెళ్ళి, బయట ఊర్లకెళ్ళి ముందు చిన్న చిన్నగా హోమ్ మీటింగ్స్ రవి సార్ చెప్తా, సార్ ఎమ్మడింటా నేర్చుకున్నా నేను. ఇంకా ఆ తర్వాత ఒక 5, 6 మీటింగ్‌లు రవి సార్‌తో నేర్చుకున్నాను. ప్రసాద్ సార్ ఫస్ట్‌లో ఒక 4, 5 నేర్చుకొని, వాళ్ళిద్దరు ఎలా చెప్తున్నారు అనేది నేను నా స్టైల్‌లో నాకొచ్చిన రిజల్ట్‌ని చెప్పుకుంటూ హోమ్ మీటింగ్స్ స్టార్టింగే నా బ్యాగ్ నేను తయారు చేసుకొని 5% యూనిఫార్మ్ సార్ స్టార్టింగే యూనిఫార్మ్ కొనుక్కున్నాను. అప్పుడు ఇక్కడ సరిగ్గా మీటింగ్‌లు గూడా లేవన్నమాట. మన డీఎల్‌సీపీలో చిన్న చిన్న మీటింగ్స్ జరుగుతున్నాయి అప్పుడు. ఫస్టే యూనిఫార్మ్ తెప్పించుకొని వాడుకుంటున్నాను ప్రతి మీటింగ్‌కి. ఎందుకో అదేసుకొనెళ్ళాలి. మనం గూడా ఒక లీడర్‌గా ఉండాలి అనని అనుకునేదాన్ని నేను స్టార్టింగే. కానీ నాకు చాలా మొహమాటం, భయం ఎక్కువనమాట. ఎక్కడైనా మాట్లాడాలన్నా బయట, బయట ఇబ్బంది లేదు. ఇది కొత్త ఈ ఫీల్డ్, ఈ రంగం కొత్తగా ఉంది గాబట్టి నాకు అట్లా అనిపిచ్చేదనమాట. మన ఆనంద్ సారోళ్ళు గాని చాలా సార్లు లేదు మేడం భయపడకూడదు. ఏదైనా మాట్లాడాలి అని చాలా సార్లు చెప్పేవాళ్ళు. సార్ ప్రతి మీటింగ్‌కి ఎక్కడ మీటింగ్ అన్నా గాని నేను మిస్ అయ్యేదాన్ని గాదు సార్. నాకెందుకో ఇది ఒక ఫ్యామిలీ వాతావరణం బాగా నచ్చింది. నాకు హెల్తొచ్చింది. స్టార్టింగ్ మనీ అని అసలు అనుకోలేదు సార్. ఫస్ట్ మామూలుగా తమాషాగా మా పిల్లలు మేము అనుకున్నది. మా పిల్లలు "ఏంది మమ్మీ రోజు మీటింగ్, మీటింగ్ ఏంది?" మా అబ్బాయయితే నన్ను అంటుండేవాడు. ఒకరోజు మీటింగ్‌కెళ్తుంటే వాళ్ళు రోజు ఏదో చెప్తారులే ఎందుకు మమ్మీ ఎళ్ళమాక అనన్నాడు. ఇదేంది ఇలా అంటున్నాడని చెప్పి ఆగిపోయాను సార్. ఒక తెనాలి మీటింగ్‌కి ప్రసాద్ సార్ "అక్క రాత్రొస్తానన్నావు గదా!" అంటే లేదమ్మా ఈరోజు ఇంకోసారి వస్తానులే అని ఆ ఒక్క మీటింగ్ మిస్ అయ్యా. ఆ తర్వాత కోటప్పకొండలో బూట్ క్యాంప్ జరుగుతున్నింది సార్. మా బాబు ఇలా అంటున్నాడే తన్ను గూడా అక్కడికి తీసుకెళ్తే తన మైండ్ సెట్ మారిద్దని శనివారం, ఆదివారం అయితే అమ్మ మధ్యాహ్నం నుంచి వచ్చేసేయి శనివారం రోజు అని అక్కడ గుంటూరు దగ్గర మీటింగ్ జరిగేటప్పుడు మా బాబు గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడప్పుడు. ఇంక మా బాబుని అక్కడి నుంచి ఆ మీటింగ్‌కి పిలిపించాను సార్. ఆ మీటింగ్‌కొచ్చి అక్కడ కూర్చున్నాళ్ళ నుంచి మా బాబు ఉంటాడా? ఎళ్ళిపోతాడా? నాకైతే అక్కడే ఉంది మనసంతా. కానీ ఎళ్ళిపోతాడనుకున్నా. కానీ కూర్చొని బాలంసీను సార్ మాటలకి కనెక్ట్ అయ్యి, తర్వాత ఇంటికొచ్చిన తర్వాత, "అమ్మా! ఈ ప్లాట్‌ఫార్మ్ చాలా మంచిది. బావుంది. ఏం గాదులే ఎళ్ళు" అని తన నోటితో ఏముందిలే అనే అబ్బాయి, "ఎల్లులే మమ్మీ బావుంది. హ్యాపీగున్నావు గదా! ఎళ్ళు" అనన్నాడు. సరే ఇంకా అలాగా ఇంకా అన్ని సప్లిమెంట్లు మిగతాయి మొత్తం తెచ్చుకొని వాడుకుంటున్నాను సార్. నేను స్టార్టింగ్ ఆ డెంగ్యూ జ్వరం కోసమనే కొలెస్ట్రామ్ ఇవన్నీ వాడుకుంటున్నాననమాట. అట్లా వాడుకుంటా ఆ తర్వాత మా బాబుకి గూడా అన్ని సప్లిమెంట్స్ తీసిచ్చి పంపాను. మా బాబుకి సైట్ ఉంది. 1.75, 2.25 అట్లా సప్లిమెంట్లు 9 నెలలు వాడుకోవడం వల్ల మా బాబుకి రిజల్ట్ వచ్చింది. పూర్తిగా మనం ఎన్ని మందులు పెట్టినా అంతకుముందు స్పెట్స్ వాడుకొని పెద్ద పెద్ద స్పెట్స్ పెట్టుకొని ఉండేవాడు. పాపకు గూడా సైట్ ఉంది. కానీ మా పాప నమ్మకుండా అప్పుడు హాస్టల్‌లో ఉంటున్నాను. హాస్టల్‌లో ఉంటా నేను పంపించిన సప్లిమెంట్లు గూడా వాడుకోకుండా నమ్మిన వ్యక్తికేమో తగ్గింది. నమ్మని వ్యక్తికి తగ్గల. అలా మా పాప గ్యాస్ ట్రబుల్ ఉన్నింది. హాస్టల్‌లో ఫుడ్ పడక. తనకి పంపించి వాడుకుంటుందనమాట. అట్లా వాడుకుంటా హాస్టల్ ఇంకా అక్కడ కాలేజ్ అయిపోయి ఇక్కడికొచ్చింది. ఏందమ్మా నీ మీటింగులు గోలేంది రోజు మీటింగ్ అంటున్నావనేది. ఒకరోజు తనకి ఎగ్జామ్స్ ముందు రోజే అన్నమాట. సైదుల్ సార్‌ది జూమ్ వస్తుంది నైట్. ఇంగ ఎగ్జామ్ ఏం గాదులే రేపు చదువుకోవచ్చులెమ్మా అని జెప్పి ఆ సైదుల్ సార్ మీటింగ్ ఇనిపిచ్చాను సార్. జూమ్ మీటింగ్ మొత్తం. చదువుకున్న అమ్మాయి గదా! తనడిగే క్వెషన్‌లు నాకు చెప్పడానికి తెలియలేదు స్టార్టింగ్. ఇంకా ఆ మీటింగ్ ఇన్న తర్వాత తన మైండ్ గూడా మారిందన్నమాట. అప్పుడు యాదగిరి గుట్ట దగ్గర ఒక మీటింగ్ జరుగుతుంది. సరే నేను ఎలాగో ఎళ్తున్నాను. నాతో పాటు గూడా మా పాపను గూడా తీసుకెళ్దాము. తనకు గూడా మారిద్ది. మా అబ్బాయి గూడా ఒక మీటింగ్ తీసుకెళ్తే మారాడు అనని మా పాపను గూడా తీసుకొని యాదగిరి గుట్టకెళ్ళా. ఆ మీటింగ్ ఇన్న తర్వాత తన మైండ్ గూడా చేంజ్ అయింది. అప్పటిదాకా ఇంకెక్కడైనా చదివిద్దాం హైదరాబాదు ఇంటర్ చదివింది గదా! బయటే చదివిద్దాం అనుకున్నా. లేదు ఇక్కడ మంచి ప్లాట్‌ఫార్ము. ఎక్కడ లక్షలు లక్షలు పోసి చదివినా గాని ఇంతే గదా! రేపు మా మా బాబున్నాడు 16,00,000 పెట్టి చదివిస్తున్నాము. రేపేమన్నా జాబ్ వచ్చిద్దని గ్యారంటీ ఉందా? లేదు గదా! ఆడ
వేల మంది రాస్తే మనం ఎంతో మందికి 100 మందికే పోస్టులు అన్నట్టున్నాయి. ఇంకా రేపు ఏమైనా అంతే కదా. ఇప్పుడు నాకేదో ఇక్కడ బిజినెస్ కైనా సపోర్ట్ గా ఉంటదని, నేనేం అంత పెద్దగా చదువుకోలేదు సార్, చదువుకుంది 10థ్. కానీ నాకు కొత్త ఇదన్నీ, అసలు మనకి ఇంకా అలవాటు లేదు కదా ఈ ఫోన్లు ఇవన్నీ. అట్లా ఇంక పాప నాకు సపోర్ట్ గా ఉంటుంది. సార్ ప్రతిరోజు ప్రసాద్ సార్, అక్క మీరు గెలవాలా గెలవాలా అనే మాట మాత్రం బాగా గుర్తుండేదన్నమాట. అక్క నేను చేయలేను అనుకోబాక. మనము గుడికెళ్ళే ఇప్పుడు దర్శనానికి వెళ్తాము తిరుపతి. ఆ క్యూలో నుంచుంటే దేవుడి దగ్గరికి ఎలా అయినా ఎనకో ముందో ఎళ్ళగలం. అలాంటిది అక్కడ ఆ క్యూలో మనమే లేకపోతే ముందుకనేది ఎళ్ళలేం గదా! అక్కడ చేరుకోలేము. లేదక్క గట్టిగా నిలబడు నువ్వు చేయగలవు అనని. ఇంకట్లా జర్నీ చేస్తుండగా స్టా ప్రతి చోట సరే ఎక్కడ అప్పట్లో, ఇప్పుడు ఒక్కొక్కరమే మీటింగ్ అంటే ఏం మీటింగ్‌లే ఇన్నదే గదా అననే అపోహలో ఉంటున్నారు. కాదు, ఇన్నదే. అది మనం చెప్పగలగాలి గదా! మనం చెప్పలేనప్పుడు రానట్టే గదా! అది ఇనగా ఇనగా వచ్చిద్దని నాకర్థమయ్యి, నేను ప్రతి మీటింగ్ ఎక్కడ మీటింగ్ ఉన్నా రాననేదాన్ని. స్టార్టింగ్‌లో అయితే సార్ నేను పడ్డ ఇబ్బందులు ఒక్కొక్కరు అనేవాళ్ళు, "ఈ హోమ్ మీటింగ్‌కి బ్యాగ్ ఏసుకెళ్తుంటే ఈమేందమ్మా ఈమె మళ్ళా కొత్తగా ఏదో జేస్తుంది" అనని ఒక్కొక్కరు అంటుంటే చాలా అప్పుడు బాధనిపిచ్చేది. ఏందా నాకెందుకిది అని అనిపించి మళ్ళీ, కానీ మీటింగ్‌కెళ్ళింది నేను, తెలుసుకుంది నేను. వాళ్ళెవరో తెలియకంటున్నారు. నేను గెలిసి నిలబడ్డ రోజు ఇవన్నీ పోతాయి గదా! అనని నేను మళ్ళా మామూలుగా నాకు నేనే అనుకోని ఎళ్ళిపోయేదాన్ని. మా పిల్లలకి ఇబ్బంది లేదు. ఇంకెవరు, కానీ ఇది మంచి ప్లాట్‌ఫార్మ్. వాళ్ళెవరో తెలియకనుకుంటున్నారులే అని అలాగే జర్నీ చేస్తా ప్రతి మీటింగ్‌కి వెళ్ళేదాన్ని. అలాగే నా టీమ్‌ని గూడా తీసుకెళ్ళి మీటింగ్‌లో కూర్చోబెట్టుకునేదాన్ని ముందు. అట్లా జర్నీ చేస్తున్నప్పుడు మైసూరెళ్ళాను సార్. మైసూరు సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్. ఆ మీటింగ్‌కెళ్ళి అక్కడ మైండ్ సెట్ అనే సారు, ఏదైనా మనం కావాలి అనుకుంటే చెయ్యాలి అంటే చేయగలం. లేదంటే చేయలేము అని ఆ మాట కనెక్ట్ అయింది సార్. అప్పుడు అప్పటినుంచి ఇంకా ఇది బ నేను చేయగలను. నేను గూడా ఇది నిలబడాలి, గెలవాలి అని అనుకోని ఆ కోరికతోటే నేను జర్నీ చేస్తా. తరువాత మళ్ళీ కోటప్పకొండ మీటింగ్‌కెళ్ళాను సార్. అక్కడ ఒక ఆయమ్మ, నేను రెండో తరగతి చదువుకున్నాను. నేను నెలకి 4,00,000 తీసుకుంటున్నాను అననింది. సరే ఆయమ్మ 4,00,000 తీసుకుంటుంది. సరే మనం గూడా నిలబడి ఉంటే ఒక్క సంవత్సరం గాదు 2 సంవత్సరాలకైనా 1 ఇయర్ 1,00,000 అని తీసుకోవచ్చనే నమ్మకంతోటి, నేనేదో కొంత చదువుకున్నాను గదా అన్న ఉద్దేశంతోటి నాకనిపిచ్చింది. నేను గూడా నిలబడి గెలవగలను అని ఇంకా సారోళ్ళతో జర్నీ చేస్తూ ప్రతి మీటింగ్, నా సక్సెస్ అయితే మీటింగే సార్. నా చిన్న సక్సెస్‌కి కారణం. నేను చదువుకుంది 10థ్, హౌస్ వైఫ్‌ని. నాకు బయటికెళ్ళి ఎక్కడైనా నాకు ఒక 50,000 వచ్చే పని చేయగలనా? ఆ! సంపాదిచ్చే వ్యక్తి ఒక్కసారి ఎళ్ళిపోయాడు. అప్పటి వరకి అన్నీ తనే తెచ్చిపెట్టేవాడు. గమనించండి. ఆ వ్యక్తి లేని రోజు మన పరిస్థితేంది? జీరో అయిందా లేదా? ఏదో కొంత ఆస్తి, తాతలిచ్చిన ఆస్తి ఉంది గాబట్టి, ఆ అప్పులు అన్నీ, హాస్పిటల్‌కైన మనీ, బయట మనీ మాకివ్వవలసిన వాళ్ళు ఎవ్వరు ఇవ్వల. తీసుకున్నోళ్ళు మొత్తం జీరో. ఆ పొలాల వరకే ఉన్నాయన్నమాట. ఇంకా అలాంటి సమయంలో చూడండి, 1.5 ఎకరా పొలం అమ్మితే ఒక వారం రోజుల్లో 10,00,000కి అమ్మిన పొలం 50,00,000కెళ్ళింది. ఇంకప్పుడు ఎలా ఉంటది? ఆ వా మిగతా సంపాదించేయాలి నా పిల్లలకి నేను. ఉన్నది కాజేస్తే అని జెప్పి నేనప్పుడు గట్టిగా లేదు, ఈ ప్లాట్‌ఫార్మ్‌లో పట్టుకొని నిలబడొచ్చు. పెట్టుబడి లేదు. మనమేమన్నా పెట్టుబడి పెడుతున్నామా? రూపాయి పెట్టేది లేదు. మనం కావాల్సినయి క్వాలిటీ ప్రొడక్ట్ వాడుకుంటున్నాం. మనకు ఆరోగ్యాన్ని వస్తుంది. నేను అంతకుముందు బయటవి వాడుకొని ఆ హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ప్రతి సంవత్సరం ఒక ₹1,00,000 హాస్పిటల్‌కి పోసొచ్చేదాన్ని. ఇక్కడ ఆరోగ్యం కోసం వాడుకొని నాకు అలాగే ఆదాయం వస్తుందిక్కడ. సరే ఒక 5, 6 వేలొస్తే చాలనుకున్నందుకు అలా అలా జర్నీ చేస్తంటే, ఎక్కడైనా బయట ఆడవాళ్ళం వెళ్లి బయటికెళ్ళాలంటే ఒక్కరం ఎంత భయం. ఇక్కడ మన సిస్టమ్‌లో ప్రతి ఒక్కరు ఒక అన్నదమ్ములు ఎలాగో మేడం, సార్ అనుకుంటా అంత విలువలు, నైతిక విలువలన్నీ మన గురువు గారు చెప్పినట్టు మనం ఏదిస్తే అదే ఇస్తారండి. మనం ఎదుటి వాళ్ళని గౌరవిస్తే మనకు గూడా అలాగే గౌరవం వచ్చిద్ది. నేచర్‌కి ఏదిస్తే అది ఇచ్చిద్దన్నట్టు ప్రతి ఒక్కరికి సహాయం చేసేది ఇక్కడుంది. ఆ సహాయం చేసినందుకు మనకు తిరిగొస్తుందన్నమాట. ఇంకొక రూపంలో ఇస్తున్నాడు. అట్లా.
చాలా మంచి ప్లాట్ఫామ్ సార్. నాకు ఈ ప్లాట్ఫామ్కి వచ్చినందుకు చాలా అదృష్టం. నేను ఒక గుడికెళ్ళనుకున్నా. శివయ్య నాకు ఒక అవకాశం ఇయ్యి. నా వయసైంది. నేను ఇప్పుడే ఈ ముసలోళ్ళతోటి ఈ గుడికెళ్ళి ఇక్కడే సేవకెళ్తున్నాను. నాకు ఏం జేయాలి? నాకు ఇంక ఏం లేదు. నేనేం చదువుకోపోతిని. మనం ఉన్న పరిస్థితిలో ఒక పనికి ఎళ్ళలేము. ఏదైనా ఒక టీచర్‌గా అలా ఏది చేయలేము. నాకొక అవకాశం అసలు భూమి మీద ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ ఉందని గూడా తెలీదు సార్. ఇన్ని సంవత్సరాలు అసలు. అప్పుడు ఎప్పుడు పరిచయం అవ్వలేదే. ఆ పరిచయం అయ్యుంటే ఈ సప్లిమెంట్స్ అవి మా సార్‌ని గూడా బతికించుకునేదాన్నేమో అనని నాకు చాలా సార్లు నాకు ముందు పరిచయం అయ్యుండొచ్చు గదానని చాలా సార్లు అనిపిచ్చింది సార్ అట్లా. అలా నేను ఇబ్బంది పడ్డది ఇంకొకరికి మనం చెప్పకపోతే ఎవరికీ తెలీదు గదా! మొహమాట పడి. మనకు జరిగిన మంచినే 10 మందికి. నేను ప్రతి ఒక్క మీటింగ్‌లో గూడా సైట్ గురించి నాకు మంచి అనిపిచ్చింది. అదే 10 మందికి పంచుదాము అని అనిపిచ్చింది సార్. మనకి సార్ చెప్పినట్టు ఇక్కడ కష్టం ఉందిలే అని ముందుకెళ్ళకపోతే సముద్రంలో ఉప్పు నీళ్లున్నాయి. మనం తడుస్తాం అని ఎళ్ళకపోతే అదే మనం ఒక అడుగు ఇంకొంచెం ముందుకేస్తే మనకి చేపలు అవన్నీ దొరుకుతాయన్నట్టు. అలాగే ఇంకా ముందుకి బాగా ముందుకెళ్తే వజ్ర వైడూర్యాలు దొరుకుతాయి లోపల. అలాగే వెస్టేజ్‌లో గూడా సముద్రంలో ఎన్ని నీళ్లున్నాయో, అలా మన వెస్టేజ్‌లో గూడా అంత డబ్బుందని అర్థమవుతుంది సార్. ప్రతి ఒక్కరు ఎవరు ఎంత చేసుకుంటే అంత డబ్బు ఇక్కడ. మనం బయట చేసే పనుల్లో ఎక్కడా లేవు గదా! నేనున్న పరిస్థితుల్లో పిల్లలు పిల్లల్ని ఇద్దరిని చదివిచ్చాలి. ఎక్కడ తేగలరు సార్ సంపాదిచ్చే వ్యక్తి లేరు. పెద్దవాళ్ళ సపోర్ట్ లేదు. కానీ ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ ఉంది. అనిపిచ్చింది. ఇంకట్లా జర్నీ చేస్తా మంచి గ్రేట్ లీడర్స్ సార్. మంచి లైఫ్ లైనర్స్. ఎక్కడి నుంచి ఎక్కడికో చూడండి. ఇక్కడ నాకు అసలు ఊరులే తెలీదనమాట. బయట ఊర్లు మనకి. ఆ! ఎక్కడ ఆత్మకూరు, ఆత్మకూరు టీమ్ సార్. అక్కడ అగ్రికల్చర్ కే సుబ్బానాయుడని మంచి రాజకీయ నాయకుడు. ఎక్కడి నుంచి ఎక్కడికో చూడండి. అక్కడ ఎళ్లి టీమ్ ఉన్నారనమాట. ఎక్కడ మీటింగ్ అన్నా ఎళ్ళడము. అలాగే ఇంజమూరులో టీమ్ సార్. తిరుపతి. నేనొక్కదాన్నెళ్లి వచ్చే ఊర్లు గూడా గాదు. అసలు నాకు తెలియని ఊర్లవి. ఆ! అట్లా. ఇక్కడ మా లైఫ్ లైనర్స్ అందరూ. అందరూ ఆరోగ్యం కోసం వచ్చాం సార్ మేము. ముందు మనీ అని రాలేదు. ఫస్ట్ అయితే నాకు చాలా బాధేసేదేందంటే, తమ్ముడు, చెల్లెలు ఏది చెప్పినా ఇనేవాళ్ళనమాట. వాళ్ళు వెస్టేజ్ అంటే వాళ్ళు నమ్మట్లేదు. ఇదేంది వాళ్ళకి ఏది చెయ్యాలని ఏది చెప్పినా ఇంటారు. ఇది చెప్తంటే ఇనట్లేదు అనని స్టార్టింగ్‌లో నాకు చాలా బాధేసేది. మా వాళ్ళే ఇనుకోవట్లేదు. ఎలా అనని భలే బాధపడేదాన్ననమాట. ఆ తర్వాత నేను ఒక బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత ఒక సన్మానానికి పిలిస్తే వచ్చి, ఆ రోజు మీటింగ్ మన గురువుగారి మాటలు విని, ఎంఎస్ఆర్ గారి మాటలు విని, ఆ తరువాత వాళ్ళు గూడా ఐడీ యేసుకొని వాడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికి గూడా బిజినెస్‌కైతే రాలేదు. వాళ్ళు ప్రతి నెల సీఎన్‌సీ ఆఫర్‌లో ఉంటారు సార్. ప్రతి నెల వాడుకుంటున్నారు. అలాగే వాడుకుంటున్నారు. ఇంకా మా పిల్లలు సార్ బాబు బీటెక్ మా బాబు జాబ్ చేస్తాడు ఇంక తర్వాత. గానీ మా బాబు చదువయిపోయేసరికి నేను దీంట్లో కార్ తీసుకోవాలి. అంతకుముందు మాకు కార్లు అన్నీ ఉన్నాయి. కానీ దీంట్లో కారనేది తీసుకోవాలా? మా బాబుకి గిఫ్ట్‌గా ఇవ్వాలి నేను. కారనే కోరిక సార్. నేను స్టార్టింగ్‌లోనే అనుకున్నా. ప్రసాద్ సారు, రవి సార్ చెప్తుంటే, "సార్ నేను గూడా వెస్టేజ్‌లో కార్ తీసుకుంటాను సార్." అలానే కోరిక. బయట ఎక్కడ అవకాశం లేదు. మనం కొనుక్కోవచ్చు ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నాం? ఏదో ఒక పర్పస్ ఉండాలి గదా! మనం ఏం చేస్తున్నాం కారు కొని తిరగడానికి. కానీ ఇక్కడ అలా లేదు సార్. ఇక్కడ మనం చేసే ఫీల్డ్‌లో ప్రతిదీ ఆ! టు ట్రావెల్ ఫండు, కార్ ఫండు, హౌస్ ఫండు మనకు ప్రతి ఒక్క వసతులు అన్నీ మనం ఎంత చేసుకుంటే అంత అనేది ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కరం జేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లా నిలబడాలా, గెలవాలని గురువుగారి మాటలు ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటాయి. ప్రసాద్ సారు ప్రతిరోజు "సమయం లేదు మిత్రమా" అని చెప్తూనే ఉంటాడక్క. ఎంత చేస్తే అంత మనకి అనని. అలా జర్నీ చేస్తుంటే ప్రతి మీటింగ్ సార్. మీటింగే ప్రాణం ఇక్కడ మనము. గమనించండి ఏముందిలే ఒక్కొక్క కొత్త వాళ్ళు ఇప్పుడు
ఒక్కో రోజు అంటుంటారు ఏముందమ్మా రోజు చెప్పేది, ఆ చెప్పేది మనకు అర్థమైతే కదా మనము అని అలా జర్నీ చేస్తూ ఉన్నాను. రమేష్ సార్. మేడం మీ వాయిస్ నెక్స్ట్ ఓకేనా? చెప్పు. ఓకే ఓకే మేడం, గోల్ చెప్పలేదు. గోల్ గోల్. సార్ బయట గమనించండి, ఎక్కడైనా కానీ మనకి 1,00,000 రూపాయలు తీసుకుంటానని చెప్పే అవకాశం ఉందా? ఒక్క 5-10 వేలు తీసుకునే వ్యక్తి చే చేస్తేనే వస్తాయి మాయి. కానీ సార్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే 3 జనరేషన్ ప్లాన్ సార్. మనం భూమి మీద బతుకుంటేనే ఆధార్ కార్డ్ అనేది పనిచేసిద్ది. కానీ ఇది మన ఐడి మాత్రం మనం బతికున్నా లేకపోయినా మన 3 తరాలకు పనిచేసిద్దని నాకు అది బాగా ఆ పాయింట్ కనెక్ట్ అయింది సార్. మనం రేపు ఉన్నా లేకపోయినా నా పిల్లలకి నేను ఇచ్చిపోగలను ఒక భరోసా అనేది నాకు ఇక్కడ బాగా నచ్చి ఈ ప్లాట్ఫామ్ లో జర్నీ చేస్తున్నాను. అలాగే గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు సార్. నేను చదువుకుంది 10th, కానీ ఒక మున్సిపాలిటీ కమిషనర్ సార్ చూడండి, అతను 2 లక్షలు శాలరీ తీసుకునే సారు. ఆ సార్ కూడా కనెక్ట్ అయ్యి జర్నీ చేస్తున్నారు. అట్లాగే బింజమూరు, ఇట్లా ప్రతి ఒక్క చోట సార్ గమనించండి, మనం ఎక్కడ నెట్వర్క్ ఎలా వచ్చిద్దో చూడండి. నేను పరిచయం చేసిన వ్యక్తులు ఒక 10-15 మంది ఉంటారు. అట్లా వాళ్ళ ద్వారా ఎక్కడికెక్కడికో. కానీ స్టార్టింగ్ లో అనుకునేది నేను ఊళ్ళో ఎవరికి చెప్పలేకపోయి నాకు నెట్వర్క్ ఎట్లా చెయ్యాలి. మాకు మొహమాటం అయ్యా రవి సార్కి ఇద్దరం ఒకటే కదా, అందరికి తెలిసిన వాళ్ళు ఎలా అని అనుకునేదాన్ని. కానీ ఒక్క వ్యక్తి వస్తే ఆ వ్యక్తి నుంచి వెళ్తా ఉంటే ఒక పర్సన్ నుంచి అట్లా వాళ్ళ ఎక్కడెక్కడి నుంచో టీములు సార్. ఒక నెల్లూరులో ఒక పోలీస్ సార్, అతను ఐడి వేసుకొని వర్క్ చేస్తున్నారు చూడండి. మనం పెద్దగా చదువుకోలే, కానీ మంచి మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఆ అందరూ వచ్చి జర్నీ చేస్తున్నారు. కానీ గమనించండి, అసలు ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఎక్కడైనా ఉందా? మనం ఉంటేనే వచ్చింది. మనం వెళ్ళి పని చేస్తే ఇస్తారు, లేకపోతే లేదు కదా. ఇప్పుడు నేను ఆ డైరీ ఫామ్ లో చేస్తే వస్తాయి, లేకపోతే లేదు. కానీ ఒక్క 2-3 సంవత్సరాలు కష్టపడితే ఒక సంవత్సరం అనగానే రాస్తారు మనం. అది ముందు టీంను బిల్డ్ చేసుకోవడానికే సరిపోయిద్ది. ఒక 5-6 నెలలు మనం నేర్చుకోవడానికి, ఆ తర్వాత టీం చేసుకోవడానికి, ఆ తర్వాత 1 ఇయర్ తర్వాతే మనీ ఎక్కువ మన అప్పటి వరకే అయ్యి ఖర్చులు కన్నట్టే సరిపోయిద్ది. ఆ తర్వాత నుంచే మనకి ఇన్కమ్ రావడం జరిగిద్ది. అట్లా ఇన్కమ్ వస్తుంది కాబట్టి మనం 3 తరాలకి, ఒక్క తరంలో కష్టపడితే 3 తరాలకు ఉంది సార్ ఇక్కడ. మనం ఎంత కష్టపడితే చెప్పండి, ఇక్కడ దానికి తగ్గ ఫలితం రావాలి అంటే మనం అంత కష్టం చెయ్యాలి. అట్లా ఏదో ఆ తాతలు ఇచ్చిపోయారు కాబట్టి, లేకపోతే మా పరిస్థితి రోడ్డు మీద పరిస్థితే కదా, ఆ బిడ్డల్ని ఏం చాకాలి నేను. కానీ ఇక్కడ ఒక మంచి ప్లాట్ఫామ్ మా బాబుకు మాత్రం మా బాబు చదువు అయిపోయేసరికి నేను 1-2 లక్షలు తీసుకొని మా బాబుకి ఇవ్వాల. అది నా కోరిక. నేనున్నా లేకపోయినా నా ఐడి మా బాబుకి వచ్చింది. అలాగే గమనించండి, మా పాపకు కూడా ఐడి వేసాను సార్ నేను. అమ్మ నా అన్ని నా చేత చేయించుకుంటావు, ఐడి లేదు అన్ని, రేపు నీ కొడుకు కదా ఐడి ఇచ్చేదంటే తనకు కూడా వేసి నీకు కూడా ఇదిగా అమ్మ ఐడి అని వర్క్ చేస్తున్నానని చెప్తున్నాను సార్. రమేష్ సార్, డిసెంబర్ కల్లా 1,30,000 తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. గ్రేట్ గ్రేట్ మేడం, థ్యాంక్ యూ మేడం. నేనేమన్నా మీ మాట్లాడిన దాంట్లో తప్పులు ఉంటే క్షమించండి సార్. తప్పులు ఏం లేవు మేడం. ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు రవి సార్ ఆనంద్ సార్ చెప్పినప్పుడు నేను కూడా బిలీవ్ చేయలేదు మేడం. నేను ఎప్పుడు ఉమ్, కందుకూరు డిఎల్సీకి వచ్చినా మీరు డిఎల్సీపీ లో ఉండేవాళ్ళు. అదే. ఎందుకప్పుడు వీళ్ళు ఇంతలా ఆగం అవుతున్నారు, ఏమంది ఇంత అని చెప్పి అనుకుని నేను కూడా స్టార్టింగ్ లో నేను బిలీవ్ చేయలేదు కాబట్టి వీళ్ళందరూ ఎందుకు ఇలా అందరినీ బ్రెయిన్ వాష్ చేసి తీసుకొచ్చి కూర్చొని పెడుతున్నారా వీళ్ళు అని అనుకునేవాడిని మేడం. ఆ ఉమ్, తర్వాత నాకు ఆనంద్ సార్ చెప్పాడు, ఆ, మేడంకి గురించి నీకు తెలుసు అంటే ఏం మా ఊరే కానీ నాకు అంత పరిచయం లేదని చెప్పి అన్నాను. మేడం వెల్ షెటిల్డ్, ఈ రోజు ఊరక కూర్చున్నా ఆమెకు వచ్చే రెంటలతోటి హ్యాపీగా గడపవచ్చు. అలాంటిది మేడం వచ్చి చేస్తున్నారంటే దీంట్లో ఎంతో కొంత మంచి లేకపోతే ఎవరు రారు కదా. మరి నువ్వు ఎందుకు నెగ్లిజెన్స్ ఉన్నావని
నేను యాక్ట్ అవ్వడానికి కూడా కారణం మీరు ఒక కారణం మేడం. ఏంటంటే మనం ముందు ఒక గెలవాలంటే ఒక అడుగుతో స్టార్ట్ చేయాలి. అది ఎలా స్టార్ట్ చేస్తాం అనేది ఎటు నుంచి ఎవరిని చూసి యాక్టివ్ అవుతాం కూడా తెలియదు. వన్ ఆఫ్ ద పర్సన్ మీరు మేడం నేను యాక్ట్ అవ్వడానికి. థ్యాంక్ యూ మేడం. నేను అదే కూడా సార్, ఫస్ట్ డబ్బులు అనుకొని రాలేదు. ఫస్ట్ 4,000 6,000 అలా స్టార్ట్ అయ్యి తర్వాత 8,000 చూడండి, 8,000 మళ్ళీ 15,000, 8,500 అలాగే 53,000. ఎక్కడైనా ఉంది అవకాశం. ఆ తర్వాత మళ్ళీ 52,000, తర్వాత 56,000, 54,000, అలాగే 63,000, 67,773 సార్ ఈ రోజు. మొన్న అనిపించింది సార్, విజయవాడ అవార్డు ఫంక్షన్ కి వెళ్ళిన రోజు సార్, ఎంఆర్ఓ బ్రహ్మయ్య సార్, అతను ఒక చదువుకున్న చదువు ఏంటి, నేను చదువుకున్నది తక్కువ 10th. సార్ కలెక్టర్ పోస్ట్ కి రాస్తే ఎంఆర్ఓ జాబ్ వస్తుందని మన సురేష్ సార్ ఎప్పుడు చెప్తుంటాడు అనమాట. ఆ సారు అవార్డు ఫంక్షన్ లో సారు డైమండ్ డైరెక్టర్, నేను డైమండ్ డైరెక్టర్ సార్, ఇద్దరికి అదే అవార్డు ఇచ్చారు. చూడండి, ఎక్కడైనా ఉందా ఒక హౌస్ వైఫ్ కి ఒక ఎంఆర్ఓ సార్ కి ఇద్దరికి ఒకటే అవకాశం? ఎక్కడా లేదు కదా బయట. ఇక్కడ చూడండి, ఎవరికి తేడా లేదు, చదువుతో సంబంధం లేదు, వీళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ అనేది లేదు, ఒక క్యాస్ట్ లేదు, ఏది లేదు, అందరూ ఒకటే, ప్రతి ఒక్కరికి ఒకటే అని ఇక్కడ ఉంది సార్. ఈ ప్లాట్ఫామ్ అందుకు నచ్చింది సార్. అందరూ సమానమే, వీళ్ళు వాళ్ళు అనేది లేదు. ఇలాంటి ప్లాట్ఫామ్ లో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. రవి మేడం, రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్ రమేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గ్రేట్ లీడర్, ఇన్స్పైరింగ్ ఉమెన్ శ్రీదేవి మేడం గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. అంతా మీరే, మిమ్మల్ని చూసే మేము చాలా ఎక్కడ కూడా. థ్యాంక్ యూ మేడం. మాదేం లేదు, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతుంటాం. నేను పర్సనల్ గా మేడం జూమ్ మీదకి ద్వారా చెప్తున్నాను, నేను పర్సనల్ గా మీ టెస్ట్ మోని విన్న ప్రతిసారి, లేదంటే మీ మాటలు విన్న ప్రతిసారి, మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఇన్స్పైర్ అవుతుంటాను, మోటివేట్ అవుతుంటాను మేడం. ఎందుకంటే మంచి వెల్ సెటిల్డ్, అంటే ఒక 15-20 సంవత్సరాల కిందటే కందుకూరు లాంటి పట్టణంలో డూప్లెక్స్ హౌస్ అంటే చిన్న విషయం కాదు. దాదాపుగా ఒక 50 నుంచి 100 ఎకరం పొలం, అనంసార్ అన్నట్టు బయటకు రాని అవసరం లేదు. కానీ వెస్టేజ్ లో ఆరోగ్యం ఉందని గ్రహించి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకొని, కొన్ని మీటింగ్స్ ద్వారా బిజినెస్ యొక్క గొప్పతనం తెలుసుకొని 10 మందికి ఆరోగ్యం ఇవ్వచ్చు, 10 మందికి ఆర్థిక భరోసా కల్పించవచ్చు అనే ఉద్దేశంతో డిసైడ్ అయి వర్క్ చేస్తున్నారు. గ్రేట్ మేడం. గమనించిన లీడర్స్, మేడం గారు నాకు తెలిసి ఆ అబ్బాయి గారి సినిమాలో మీనా లాంటి లైఫ్, అంటే అన్ని కాళ్ళ దగ్గరకే ఇంట్లోకి వచ్చే పరిస్థితి, అంత ఆస్తిమంతులు స్థితిమంతులు, కానీ జీవితంలో ఒక ఊహించిన విషాద సంఘటన, బయట ప్రపంచం తెలియదు, బయటికి రాని వ్యక్తి. మరి అలాగే అలాంటి సమస్య మనకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంటనేది మనం ఎప్పుడు క్వశ్చన్ వేసుకోవాలి. మేడం ఈ సక్సెస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, పెద్ద చదువు లేదు, మంచిగా 10 మందితో మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే బిడియం స్టార్టింగ్, ఇప్పుడు చాలా జూమ్ చక్కగా ప్రొఫెషనల్ గా మాట్లాడారు, కానీ స్టార్టింగ్ లో ఎవరితో కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు బయటికి రాని వ్యక్తి, 10 మందితో ఎప్పుడు మాట్లాడలేని వ్యక్తి కాబట్టి భయంగా ఉండేది. మీటింగ్ వచ్చినా కూడా మీటింగ్ అటెండ్ అవుతుంది, ముందు వరుసలో కూర్చుంటది, కానీ పలకరిస్తే సార్ అంటది, ఇంకా అంతే. అలాంటి వ్యక్తి ఈ రోజు చాలా ప్రొఫెషనల్ గా జూమ్ ఇవ్వటం జరిగింది. మేడం సక్సెస్ అవడానికి ఏం లేదు లీడర్స్, ఇంత టీం రావడానికి, లేదంటే మంచి ప్రొఫెషనల్ వ్యక్తులు, గెస్టెడ్ ఆఫీసర్స్ అయితే మేడం టీంలోకి రావడానికి కారణం ఏంటంటే మేడం యొక్క సంకల్పాలు. ఎందుకంటే స్టార్టింగ్ దాదాపు నాకు తెలిసి ఒక 6-7 నెలలు టీం లేదు, తన ఖర్చు పెట్టుకొని ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ, దూరం దగ్గర అని ఆలోచించకుండా ప్రసాద్ సార్ ఎక్కడికి రమ్మంటే అక్కడ, అది విజయవాడ హైదరాబాద్ లేదా గుంటూరా లేదా ఒంగోలు, ఎక్కడంటే అక్కడ మీటింగ్ అటెండ్ అయ్యి ముందు వరుసలో కూర్చొని వినటం ద్వారా మేడం ఉన్న డెడికేషన్ కి దేవుడు ఒక మంచి టీంని ఇవ్వటం జరిగింది. మేడం 10వ తరగతి, మరి మేడం టీంలో గెస్టెడ్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ గారు గ్రూప్ ఆఫీసర్ మేడం టీంలోకి రావటం జరిగింది. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ, అదే అవకాశం మన దగ్గరకు వచ్చింది. శ్రీదేవి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓకే మేడం, కొన్ని సమాధానాలు మేడం మీ దగ్గర నుంచి.
ఎందుకంటే చాలా మందికి అపోహ ఉంది. ఎందుకంటే మేము మహిళలం గదా! మేము చేయగలమా? ముందుకెళ్ళగలమా? మాకు టీమ్ వస్తదా? అని కొన్ని ఆహ్, స్టార్టింగ్‌లో సమస్యలు ఎదురైనప్పుడు నిరుత్సాహపడుతున్నారు. వాళ్ళ కోసం మేడం కొన్ని సమాధానాలు మీ దగ్గర నుంచి. సార్. మేడం మీరు వెల్ సెటిల్డ్, మంచి సర్కిల్ ఉంది, మంచి బంధుత్వం ఉంది, మంచి పరిచయాలున్నాయి సార్‌కి గాని, సార్ పేరు చెప్పి కనుక్కోలు ఎవరికేం తెలుసు. మరి మీరు చెప్పిన వెంటనే అందరూ విన్నారా మేడం? లేదు లేదు సార్. ఎవ్వరు ఇనలా. ఫస్ట్ స్టార్టింగే మా చెల్లి, తమ్ముడే రాలేదు సార్ నేను పిలిచిన రోజు. స్టార్టింగ్‌లో భలే బాధపడేదాన్ని. ప్రతి ఒక్క పని నేను చేస్తే గాని వాళ్ళు ప్రతిదీ అడిగి చేసేవాళ్ళు. దీనికి రాలేదే అనని బాధపడేదాన్ని. ఫస్ట్‌లో తెలీక. కానీ మీటింగ్‌కెళ్తే గురువుగారు పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారని చెప్పేవాళ్ళు సార్. అలా చేసుకుంటా ఎళ్తే ఈరోజు ప్రతి ఒక్కరు ఒక ఇన్‌కమ్ వచ్చిన తర్వాత కనిపిస్తుందన్నమాట వాళ్ళకి. ఇక్కడ గెలుపుంది అనని. అప్పుడొస్తున్నారు సార్. స్టార్టింగ్ అయితే ఎవ్వరు రాలేదు సార్. మనం 10 మందిని కలిస్తే వాళ్ళలో 10 మందిలో కూడా ఒక్కరు కూడా యెస్ అనేవాళ్ళు కాదు స్టార్టింగ్‌లో. తర్వాత తర్వాత వన్ బై వన్ మనం నేర్చుకున్నాం సార్. మనం చెప్పడం విధానం నేర్చుకున్నది. స్టార్టింగ్‌లో మనకు రాదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేది లేదు ముందు. మనం నేర్చుకున్న తర్వాత చెప్తుంటే చిన్నగా అర్థం చేసుకొని వస్తున్నారు సార్. ముందు హెల్త్, మనీ కూడా చెప్పట్లేదు. నేను ఎక్కువ హెల్త్‌నే చెప్తున్నాను సార్ నేను. ఎక్సలెంట్. ఎక్సలెంట్ మేడం. మీరు ఎవరు రాలేదని చెప్పి నెగెటివ్ తీసుకోకుండా వాళ్ళకి బిజినెస్ అర్థమయ్యేలాగా నేను చెప్పలేకపోయాను. అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్పి నేర్చుకొని చెప్పడం ద్వారా టీమొచ్చింది. గ్రేట్ మేడం. మరి స్టార్టింగ్‌లో అలా నెగెటివ్స్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యారా మేడం? నా వల్ల కాదేమో, ముందుకెళ్ళలేమో, ఇంకిదెందుకు అని ఇలాంటి బిజినెస్ అని? అనిపిచ్చేది. కానీ మళ్ళీ మీటింగ్‌కెళ్ళేసరికి మళ్ళీ ఎనర్జీ వచ్చేదనమాట. నేను చేయగలను. ఇక్కడ ఇంతమంది గెలుస్తున్నారు గదా! నాకు గూడా అవకాశం ఉంది. కానీ నేను ట్రై చెయ్యాలి, చెయ్యాలి అని చేస్తున్నాను సార్. అలాగే నేనెక్కడ అనిపిచ్చేది. ఎవరి దగ్గరికన్నా కలిసినప్పుడేమో అట్లా అనిపిచ్చేది వాళ్ళు నో అన్నప్పుడు. కానీ మళ్ళీ మీటింగ్‌కొచ్చి మళ్ళీ ఎనర్జీ తెచ్చుకునేదాన్ని సార్. చెయ్యాలి అని తపన. అది. గ్రేట్. గ్రేట్ మేడం. అదే విధంగా మీరు స్టార్టింగ్‌లో మీటింగ్ అన్నప్పుడు లేదా బిజినెస్ అన్నప్పుడు ఎందుకంటే 'కాకుమన్ రవి' సార్ అంటే ఒక బ్రాండ్ కందుకూరులో రాజకీయంలో. మరి మీ బంధువులు గాని, నీకెందుకు ఇలాంటి అన్ని ఆస్తులు పెట్టుకొని అలా తిరగటం ఏంటి? ఈ మీటింగ్స్ ఏంది? బిజినెస్ ఏంది? నీకెందుకని జెప్పి ఎవరన్నా అడగలేదా మేడం? అనేవాళ్ళు. అందరూ అనేవాళ్ళు. "ఈమేందో బ్యాగ్ పట్టుకొని మళ్ళీ చేస్తుంది. ఉన్నది చాలదా ఈమెకి? ఈమేంటో కొత్తగా మళ్ళా ఎందుకు? ఆ ఉన్నది కూర్చొని తిన్నా చాలు గదా!" ఎందుకు అనేవాళ్ళు. కానీ మీటింగ్‌కెళ్తుంది నేను సార్. వాళ్ళకి తెలీదు గదా! వాళ్ళేదో తెలియక అనుకున్నారు. కానీ ఇక్కడ అవకాశం ఉంది సార్. ఎంత ఉన్నా అమ్ముకుంటే కొండలైనా తరిగిపోతాయి గదా! ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఒక్క హెల్త్ ప్రాబ్లమ్ వస్తేనే సార్‌కి 18,00,000 అయినాయి సార్. అదే ఇంకో ఏమి లేని పరిస్థితి అయితే ఇంక టైం బాగలేక ఇదయ్యారు గానీ చూపిచ్చామా లేదా? కానీ అదే ఆ డబ్బు లేకపోతే మనం ఏం చేయలేం గదా! నా పరిస్థితి అలా. నేను హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. రేపు నేనున్నా లేకపోయినా నా పిల్లలకెక్కడ సార్ నేనున్న లైఫ్ నాది టీవీలు, సీరియల్‌లు చూస్తా టైం వేస్ట్ చేసుకుంటే ఏమొచ్చింది సార్? అదేదో ఇక్కడ మంచి ప్లాట్‌ఫార్మ్ అవకాశం దొరికింది. దీన్ని గట్టిగా పట్టుకొని చేస్తే తర్వాత నా పిల్లలకి 3 తరాలకివ్వచ్చు అని నాకు ఇక్కడ అందుకోసం ఎవరెన్నన్నా వాళ్ళేదో తెలియకనుకున్నారు. నేను మీటింగ్‌కెళ్తుంది నాకు తెలుసు అని నేనొక్కదాన్నే నిలబడేదాన్ని సార్ స్టార్టింగు. నా పిల్లలకి చెప్పుకున్నాను గదా! వాళ్ళని గూడా మీటింగ్ తీసుకొస్తే వాళ్ళకర్థమయ్యింది. పాపకి అలాగే మీటింగ్ తీసుకెళ్తే తెలిసింది గాబట్టి ఇంక నాకు ఇబ్బంది లేదని నేను ఎవరనుకున్నా నా పాటికి నేనెళ్ళేదాన్ని సార్. అది. ఎక్సలెంట్ మేడం. మీరు సక్సెస్ అవ్వడానికి నాకు అర్థమైంది. మీటింగ్స్ మీ బలమే మీటింగ్స్. మీరెళ్ళటం, టీమ్‌ని తీసుకొని కూర్చోబెట్టడం ద్వారా మీరు ఇంత మీటింగ్ సార్ సక్సెస్ అయ్యారు. స్టార్టింగ్‌లో హైదరాబాద్‌లో 2:30,000 పెట్టి మీటింగ్ కన్నా గూడా అప్పుడేం లేదు. మేము స్టార్టింగ్ బ్రాంజీ గూడా లేదు. మీటింగ్ అన్నారు. కానీ ఎళ్ళాలా? అక్క మీటింగ్ అనంగానే ఎళ్ళేదాన్ని ఎక్కడైనా. హైదరాబాద్ లేదు. బెంగుళూరు, మైసూరు 3, 4 సార్లు సార్ నేను మా పాపను గూడా తీసుకెళ్ళేదాన్ని. ఇక్కడ డబ్బులు గాదు. ఇక్కడ బయట మనం ఎలా ఉండాలి? అసలు మన మైండ్ సెట్ గురించి సుబ్బయ్య శెట్టి సార్ గారు చెప్పారు గదా! అది ఎక్కడైనా మనకు బయట చెప్పే అవకాశం లేదు సార్. ఒక స్కూలుకెళ్తాము. ఆ బుక్స్ బట్టి కొట్టి చదవడమే గానీ, ఇది ఇలా ఉండాలి ఆర్థికంగా గానీ, ఇవన్నీ ఎక్కడ చెప్పేది లేదు గదా! ఇక్కడ పనికొస్తుందని మా పాపను గూడా తీసుకెళ్ళేదాన్ని సార్ మైసూరు నేను. తనకు గూడా ఉపయోగపడిద్ది రేపు లైఫ్‌లో నేర్చుకుంటే అనని నేనెళ్ళడం, మా పాపని, టీమ్‌ని ఫస్ట్ ఒక్కదాన్నెళ్ళాను. తర్వాత 12 మందితో, మొన్న 63 మందితో ఎళ్ళాను సార్ మైసూర్‌కి.
23 మంది. ఉమ్. గ్రేట్ మేడం. ఈ హైదరాబాద్ ఇలా స్టార్టింగ్ మీటింగ్ అన్నారు కదా 2,500 3,000 అని. ఏ మీటింగ్స్ మేడం అవి? ప్రోడక్ట్ ట్రైనింగ్కి వెళ్ళాను సార్. ప్రోడక్ట్ నాలెడ్జ్ ట్రైనింగ్. ఓకే, ఎక్సలెంట్. లీడర్స్ గమనించింది స్టార్టింగ్ లో మీటింగ్స్ హైదరాబాద్ అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ పోయిన గురించి కంపెనీ ట్రైనర్స్ పోయినసారి 2 days మనకి. సైదుల్ సార్ది కూడా రిసార్ట్ లో జరిగిన దానికి కూడా వెళ్ళాను సార్. ఓకే, రె- అన్స్టాపబుల్ 1 ప్రోగ్రామ్ కి వెళ్ళారు ట్రైనింగ్ కి. వెళ్ళాను సార్. ఎక్సలెంట్. గ్రేట్ మేడం. లీడర్స్